భారతీయ సినిమా రంగంలో దర్శకులు భారీగా రెమ్యూనరేషన్స్ అందుకుంటున్నారు. బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల నుండి మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న డైరెక్టర్లు ఎవరు? టాప్ 10 కాస్ట్లీ డైరెక్టర్ల జాబితాలో తెలుగు దర్శకులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం. బాలీవుడ్ నుంచి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు చాలామంది దర్శకులు భారీగా రెమ్యూనరేషన్స్ వసూలు చేస్తున్నారు. మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు. ఈ ప్యాకేజీలో సౌత్ దర్శకులు ఎక్కువగా ఉన్నారు. ఇక టాప్ 10 కాస్ట్లీ డైరెక్టర్స్ గురించి చూస్తే బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక సినిమాకు దర్శకత్వం వహించడానికి 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న ఆయన తదుపరి సినిమా కింగ్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్కు హాలీవుడ్ రేంజ్లో సినిమాలు చేసే సత్తా ఉంది. ఆయన చాలా పాపులర్. ఆయన ఒక సినిమాకు దర్శకత్వం వహించడానికి శంకర్ 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన రాబోయే సినిమా ఇండియన్ 3. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం తమిళంలో ఆయన పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఒక సినిమా డైరెక్ట్ చేసినందుకు లోకే 60 కోట్ల రూపాయల ఫీజు తీసుకుంటారు. ఆయన రాబోయే సినిమాలు ఖైదీ 2, విక్రమ్ 2. బాలీవుడ్ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఒక సినిమాకు 65 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఆయన రాబోయే సినిమా లవ్ అండ్ వార్. సౌత్ సినిమాకు రాజమౌళి తరువాత అంత పేరు తీసుకువచ్చిన దర్శకుడు సుకుమార్. పుష్ప 2తో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఈ హిట్ డైరెక్టర్ ఒక సినిమాకు 75 కోట్ల రూపాయల ఫీజు ఛార్జ్ చేస్తారు. ఆయన రాబోయే సినిమా రామ్ చరణ్ కొత్త సినిమాతో పాటు పుష్ప 3. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ చాలా హిట్ సినిమాలు ఇచ్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్ పిక్చర్స్ తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక రాజ్ కుమార్ ఒక సినిమాకు 80 కోట్ల ఫీజు ఛార్జ్ చేస్తారు. ఆయన రాబోయే సినిమా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్. సౌత్ బ్లాక్బస్టర్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్క సినిమాకు దాదాపు 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఆయన రాబోయే సినిమాలు డ్రాగన్, సలార్ 2. సౌత్ సూపర్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఒక సినిమాకు 100 కోట్లు ఛార్జ్ చేస్తారు. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్తో జవాన్ డైరెక్ట్ చేసిన అట్లీ ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్ డైరెక్టర్గా మారిపోయాడు. ప్రస్తుతం అల్లు అర్జున్తో కలిసి 22/6 బిజీలో ఉన్నాడు అట్లీ. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా స్టార్ డైరెక్టర్గా చాలా సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ రెమ్యూనరేషన్ 100 కోట్లకు పైనే అని చెప్పాలి. ఆయన రాబోయే సినిమాలు స్పిరిట్, యానిమల్ పార్క్. సౌత్లో అత్యంత విజయవంతమైన దర్శకుడు ఎస్ రాజమౌళి. ఆయన చేసిన ఏ సినిమా ఇంతవరకు ఫ్లాప్ అవ్వలేదు. కాస్ట్లీ డైరెక్టర్ల లిస్ట్లో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నారు. ఒక సినిమాకు జక్కన్న 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ మూవీ వారణాసిని తెరకెక్కిస్తున్నారు. టాప్ ఇండియన్ కాస్ట్లీ డైరెక్టర్ల జాబితాలో సౌత్ దర్శకులు తమదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు దర్శకులు సైతం భారీ రెమ్యూనరేషన్స్తో అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇది భారతీయ సినిమాకు వారిస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.